శ్రీమాత్రే నమః. భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 17వ తేదీన తొలి ఏకాదశి రానున్నది. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఇది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి. దీనిని శయని ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని, ఇంకా పద్మ ఏకాదశి అని కూడా అంటారు. అలాగే మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. మరి ఇంత పరమ పవిత్రమైన ఈ ఏకాదశి నాడు ఈ తొలి ఏకాదశిని అత్యంత పరమ పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షంలోని 11వ రోజున మాత్రమే తొలి ఏకాదశిగా మన అందరం జరుపుకుంటాము. ఇది పురాణాల ప్రకారం చెప్పబడిన విషయం. అలాగే ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై విశ్రాంతి తీసుకోవటానికి వెళతారు. కావున ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసమని పిలుస్తూ ఉంటాం. శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్షలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎంతో పరమ పవిత్రమైన ఈ 4 నెలలో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా ఉండే శ్రీ మహావిష్ణువును ఆరాధించటం వలన మనకి అష్ట ఐశ్వర్యాలు, సకల భోగభాగ్యాలు కలుగుతాయి. మరి ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం రుక్మగంధుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య సంధ్యావల్లి. వీరిద్దరికీ ధర్మగధుడు అనే కుమారుడు ఉండేవాడు. రుక్మగంధుడు విష్ణు భక్తుడు కావటం వలన తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. అంతేకాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి వ్రతం చేయాలని సంకల్పించేవాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మగంధుడి వ్రతభంగం చేయమని రంభను రుక్మగంధుడి వద్దకు పంపిస్తాడు యమధర్మరాజు. అలా రంభను చూసిన రుక్మగంధుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరుతాడు. అప్పుడు రంభ దానికి తన కోరికలను రాజు ఎప్పుడైతే మన్నిస్తాడో అప్పటి వరకు ఉంటానని చెబుతుంది. అప్పుడు రాజు అయిన రుక్మగంధుడు ఇలా అంటాడు, నీ కోరికలన్నిటినీ నేను మన్నిస్తానని వాగ్దానం ఇస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తొలి ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆ రోజు రుక్మగంధుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా రంభ రుక్మగంధుని వద్దకు వచ్చి తనతో ఉండమని కోరుతుంది. దానికి రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది రాజుకి. అప్పుడు రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరికను కోరమని చెబుతాడు. తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు. రుక్మగంధుడి మాటలు విన్న తర్వాత ఆమె ఇలా అంటుంది, నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు ఇదంతా చూసిన శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మగంధుడికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. తర్వాత ధర్మగధుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగానే గొప్ప పేరు తెచ్చుకొని పరిపాలిస్తూ ఉంటాడు. భవిష్యత్తు పురాణంలో ఉన్న మరి ఒక అద్భుతమైన తొలి ఏకాదశి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు, కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రత విధానం ఏ విధంగా జరుపుకోవాలి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు,
ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుణ్ణి కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అయితే ఆయన ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ నారద, ఈ లోకంలో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తులెవ్వరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించటానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఉన్న అన్ని పాపాలు తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అయితే దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది. ఈ కథని ఎవరైతే వింటారో వారికి ఏకాదశి వ్రతం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఇంత అద్భుతమైన కథను ఈ శ్రీకృష్ణుడు ఇలా ధృతరాష్ట్రుడితో చెప్పడం ప్రారంభించాడు. పూర్వం సూర్యవంశంలో మాదక అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతిపరుడై ఇంకా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. నిరంతరము యజ్ఞాలు యాగాదులు నిర్వహిస్తూ ధర్మం తప్పకుండా ఎప్పుడూ కూడా మెలుగుతూ ఉండేవాడు. అతని రాజ్యంలోని ప్రజలందరూ ఎప్పుడూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట తన రాజ్యంలో వరుసగా 3 సంవత్సరముల పాటు కరువు ఏర్పడింది. అప్పుడు రాజు ఎంతో కంగారు పడుతూ అసలు ఏం జరిగిందో అర్థం కాక, అసలు నేను ఎక్కడ ధర్మం తప్పానో, పాపం ఎక్కడ జరిగిందో అని అర్థం కాక ఎంతో విచారిస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో పశువులకు గ్రాసము, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయాలు పాటించటం కూడా కష్టమైంది. యజ్ఞయాగాదులు నిర్వహించడం కూడా చాలా కష్టతరంగా మారిపోయింది. అందువలన ఆ రాజ్యంలోని ప్రజలందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు. మీరు ఎప్పుడూ మా సంక్షేమానికే పాటుపడ్డారు కదా రాజా, కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మీరే మాకు సహాయాన్ని అందించాలి అని అంటారు ఆ రాజ్య ప్రజలు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి నీటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి మీరు ఎలాగైనా సరే మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించండి రాజా అని ప్రజలు వేడుకొంటారు. మన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలాగా మీరే మార్చాలని చెబుతారు రాజ్య ప్రజలు. దానికి చక్రవర్తి ఇలా చెబుతారు. నిజానికి నేను మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసినంత వరకు నేను ఎటువంటి పాపము చేయలేదు. అయినప్పటికీ నేను మీ మేలు కోసం ఈ పరిస్థితిని ఎలాగైనా సరే అధిగమించే ప్రయత్నం చేస్తానని చెబుతాడు రాజు. ఆ తరువాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను ఎలా అధిగమింప చేయగల తపస్సంపన్నులు ఎవరైనా లభిస్తారేమో వెతికి చూపమని చెప్పాడు రాజు. తాను కూడా తన సైన్యంతో పాటు అక్కడక్కడ వెతుకుతూ బయలుదేరారు. ఆశ్రమంలో ఉన్న ఋషులను మునులను అడిగితే కేవలం 2వ బ్రహ్మ వంటి అంగీరక ముని మాత్రమే తమ సమస్యను పరిష్కరించగలరని చెబుతారు. అప్పుడు మదాత అంగీరక ముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరక ముని ఆయన ప్రార్థనకు సంతృప్తి చెంది ఆ కింకరణ్యంలోని కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపమని కోరగా, అప్పుడు రాజు ఇలా చెబుతాడు. ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చి కరువుకు కారణం ఏమిటో తెలియటం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయాన్ని కోరి వచ్చాను. దయచేసి మా రాజ్యంలోని ప్రజలందరూ ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి మీరు సహాయం చేయాలి అని అభ్యర్థిస్తాడు రాజు. అప్పుడు అంగీరక ముని రాజుతో ఇలా అంటాడు. ఓ మహారాజా, ఇప్పుడు సత్యయుగం అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలము.
ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలానే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ ఆచారాల్ని పాటించటం లేదు. మీరు అతనికి మరణదండన వేస్తే ఆ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలుపుతాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, మునివర్య, నేను ఎప్పుడూ కూడా ఎవరికి హాని తలపెట్టలేదు. అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలను? దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటే తెలపాలి మీరు అని కోరుతాడు. అప్పుడు అంగీరక ముని ఇలా సమాధానమిస్తాడు, రాజా, మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసము చేయండి. ఈ పవిత్ర దినానికి తొలి ఏకాదశి, పద్మ ఏకాదశి అని నామాలతో పిలుస్తూ ఉంటారు. ఈ పవిత్ర దినమున ఎవరైతే ఏకాదశి వ్రతమును ఆచరిస్తారో వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి వారు ప్రతినిత్యము కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటారు అని అంగీరక ముని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వెంటనే రాజు తన రాజ్యానికి ప్రయాణమై తన రాజ్యంలోని ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసము ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశిస్తాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలె సుసంపన్నముగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు కథను ముగిస్తాడు.